హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే మ్యామ్. ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 43ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు క్లాసెస్ మన ఛానల్లో అయితే అప్రాక్సిమేట్గా ఒక 250 వరకు అయితే ఉన్నాయి. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఇవి యూజ్ అవుతాయి. సో అందరూ కూడా ఫాలో అవ్వచ్చు. మన ఛానల్లో ఫ్రీ మెటీరియల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో అన్నీ కూడా ఉంటాయి. అవి మీకు ఫ్రీగా కావాలనుకుంటున్నారా? అయితే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో ఒక గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు అలో అని చూస్ చేసుకున్నట్లయితే నేను పెట్టేటువంటి ఫ్రీ మెటీరియల్స్ అన్నీ కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తద్వారా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా యూజ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ అన్ని భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఒక పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని లుంబిని వనం గోకుల్ చాట్లలో బాంబు పేలుళ్ళు ఎప్పుడు సంభవించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 2007 ఆగస్టు 25న సంభవించాయి. నెక్స్ట్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం క్రింద బీమా అందజేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆపద్ బంధు అనేటువంటి పథకం క్రింద బీమా అందజేస్తారు. WMD అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ వెబ్సైట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి www.sarc.sdmc.nic.in. నెక్స్ట్, అమోచ్యూర్ రేడియోకి మరో పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ హోమ్ రేడియో. నెక్స్ట్, IDRN అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా డిజాస్టర్ రీసోర్స్ నెట్వర్క్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ దశాబ్దంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1911 సంవత్సరం నుంచి 1920వ సంవత్సరం వరకు ఈ యొక్క దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీగా ప్రకటించింది. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారము ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణ నష్టం జరుగుతున్న దేశాల్లో మన దేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 1వ స్థానము. నెక్స్ట్, ఏ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లో గోధ్రా వద్ద సంభవించినటువంటి అగ్ని ప్రమాదంలో 59 మంది కర సేవకులు సజీవ దహనమయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి 2002 ఫిబ్రవరి 27వ తేదీన. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్నటువంటి వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 9వ స్థానము. నెక్స్ట్, 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే క్రిమి సంహారక మందుల ప్లాంట్లో తలెత్తినటువంటి విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బయోలాజికల్ డిజాస్టర్స్. నెక్స్ట్, క్రింది వాటిలో భయంకరమైనటువంటి విస్ఫోటనము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ, అంటే హిరోషిమా అణుబాంబు దాడి, అలాగే చెర్నోబిల్ అణు విపత్తు, అలాగే భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి విస్ఫోటనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైలోని తాజ్ ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 2008 నవంబర్ 26వ తేదీ. నెక్స్ట్, నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ గ్రీన్ హంట్. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఆన్సర్ ఆప్షన్ సి 1965వ సంవత్సరంలో. నెక్స్ట్, అధిక సంఖ్యలో మారణ ఆయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది? ఆన్సర్ ఆప్షన్ డి ఇరాక్ దేశంపై యుద్ధానికి దిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ కలిగి ఉండాల్సినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ, అంటే మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, మెథడ్. సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ కలిగి ఉండాల్సినవన్నీ కూడా ఇవన్నీ మ్యాన్ పవర్, మెథడ్, ఎక్విప్మెంట్. నెక్స్ట్, విపత్తుల్లో ABC అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. నెక్స్ట్, ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండాల్సినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ, అంటే దూది, బ్యాండేజ్, కత్తెర, చేతి తొడుగు, యాంటాసిడ్ నొప్పి నివారిణి. సో ప్రథమ చికిత్స అంటే మనకి ఏదైనా గాయమైనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ముందుగా చేసేటువంటి చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. సో అందులో ముందుగా మనకి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, సో దానికి ఆ గాయం నుండి వస్తున్నటువంటి బ్లడ్ని ఆపడానికి గాను దూది, బ్యాండేజ్ వేస్తారు. సో బ్యాండేజ్ని కట్ చేయడానికి గాను కత్తెర వాడతారు. సో ఇవన్నీ చేయడానికి చేతికి హ్యాండ్స్ ఉంటాయి కదా, వాటికి తొడుగులు వేసుకోవడానికి చేతి తొడుగులను వాడతారు. ఆ గాయం పైన వేయడానికి యాంటాసిడ్ని వాడతారు. అలాగే నొప్పి నివారణ కూడా వాడడం జరుగుతుంది, నొప్పి తెలియకుండా. సో ఇవన్నీ కూడా ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండాల్సినవి. నెక్స్ట్, ప్రపంచంలో 60% అగ్నిపర్వతాల పేలుళ్ళు ఎక్కడ సంభవిస్తుంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో సంభవిస్తూ ఉంటాయి. నెక్స్ట్, భూపటలం లోతుకు వెళ్ళే కొద్దీ ప్రతి 32 మీటర్లకు ఉష్ణోగ్రతలో ఎంత పెరుగుదల ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 1 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటుంది. నెక్స్ట్, భూ అంతర్భాగంలో శిలలు ద్రవ స్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మగ్మా. ఆ యొక్క ఏర్పడేటువంటి మెత్తటి పదార్థాన్ని మగ్మా అంటారు. నెక్స్ట్, భూపటలము, పగుళ్ళు, బీటలు, రంధ్రాల ద్వారా భూపరితలం మీదకు ఉద్భేదనం చెందే ఎర్రని శిలాంధ్రవాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి లావా అంటారు. నెక్స్ట్, వోల్కానో అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇటాలియన్ భాష నుండి వచ్చింది. నెక్స్ట్, అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ, అంటే H2O, SO2, HCl. ఈ రసాయనాలన్నీ కూడా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల విడుదలవుతాయి. నెక్స్ట్, క్రింది వాటిలో అగ్నిపర్వత రకం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కూడా కాదు. నెక్స్ట్, తరచుగా ఉద్భేదనం చెందుతున్న అగ్నిపర్వతాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్, ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన దాఖలాలు లేకుండా సమీప భవిష్యత్తులో క్రియాశీలమయ్యే అవకాశం ఉన్న వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్, అగ్నిపర్వత ఉద్భేదన మార్గము పూర్తిగా ధ్వంసమై తిరిగి ఏర్పడటానికి అవకాశం లేనివి ఏవి? ఆన్సర్ విలుప్త అగ్నిపర్వతాలు. నెక్స్ట్, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 1587. నెక్స్ట్, అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి వోల్కానిక్ ఎక్స్ప్లోజివిటీ ఇండెక్స్, VEI అనేటువంటి వోల్కానిక్ ఎక్స్ప్లోజివిటీ ఇండెక్స్ ద్వారా కొలుస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైనటువంటి తుఫాను ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1977లో సంభవించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణం ఏంటి? ఆన్సర్
ఆప్షన్ డి పైవన్నీ అంటే డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడము, తీరం వెంట అధిక సంఖ్యలో జనవాసాలు ఉండటము, ముందస్తు ప్రణాళికలు లేకపోవడము. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణాలు. నెక్స్ట్ సిఆర్పి అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సైక్లానిక్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1996లో. నెక్స్ట్ ప్రజల వద్దకు పాలన, గ్రామ సభలు, శ్రమదానం వంటి 3 కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జన్మభూమి. నెక్స్ట్ ప్రజల వద్దకు పాలన, గ్రామ సభలు, శ్రమదానము వంటి 3 కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జన్మభూమి. నెక్స్ట్ క్రింది వాటిలో కరువుకు సంబంధించని కార్యక్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరా క్రాంతి పథకం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు భూకంపం సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 1917 విజయనగరంలో, అలాగే 1967లో ఒంగోలులో, 1969 సంవత్సరంలో భద్రాచలంలో 5.7గా భూకంపం అనేది ఆంధ్రప్రదేశ్లో సంభవించింది. నెక్స్ట్ రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల పటచిత్రం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒంగోలు. నెక్స్ట్ అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అంటే ఫ్యూజియామా జపాన్, క్రాకటోవా ఇండోనేషియాలో ఉంది, బ్యారన్ దీవులు అండమాన్ నికోబార్. ఇవన్నీ కూడా అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండేటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ ఇటలీలోని నేపుల్స్ అఖాతం తూర్పు వైపున ఉన్న అగ్నిపర్వతము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ వెసూవియస్. నెక్స్ట్ ఈక్వెడార్లో ఉన్న అగ్నిపర్వతము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కోటోపాక్సీ. నెక్స్ట్ కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి టాంజానియాలో ఉంది. నెక్స్ట్ మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బ్యారన్ ద్వీపము. నెక్స్ట్ బ్యారన్ ద్వీపం అగ్నిపర్వతము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ అండమాన్లో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్వేస్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.